రోజుల్లో ఒక తోడు కోసం చాలామంది వెంపర్లాడుతున్నారు. నన్ను పట్టించుకునే వాళ్ళు కావాలి, నన్ను ప్రేమించే వాళ్ళు కావాలి, నన్ను సంస్కరించే వాళ్ళు కావాలి, నన్ను ఉద్ధరించే వాళ్ళు కావాలి, నన్ను నిలవబెట్టే వాళ్ళు కావాలి, నన్ను ప్రోత్సహించే వాళ్ళు కావాలని లోకం కనిపెడుతూ ఉంటే, మనుష్యుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, నీ దగ్గర అందం ఉన్నంత వరకు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు, నీ దగ్గర అన్నీ ఉన్నంత వరకు నీతో ఉండడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ అవి కోల్పోయినప్పుడు లేదా వాటిని వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా నీతో నిలబడతారా? ఏ ఒక్కరైనా నీతో ఉండగలుగుతున్నారా? మానవ బంధాలని, ఆర్థిక బంధాలని కార్ల్ మార్క్స్ చాలా సంవత్సరాల క్రితం చెప్పినట్టుగానే ఈ రోజులో ఒక మనిషిని ప్రేమించాలి అంటే, ఒక మనిషితో స్నేహం చేయాలంటే వారిలో ఏదో ఒక విషయాన్ని చూస్తేనే కానీ మనుషుల దగ్గర రావడం లేదు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, మనం పాపులమై ఉండగానే, మనం శత్రువులమై ఉండగానే, మనం బలహీనులమై ఉండగానే, ఒక మాటలో చెప్పాలంటే మన దుర్భర స్థితిని దేవుడు చూసి మనకు తోడుగా ఉండాలని పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.